గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ సెప్టెంబర్ 17లోగా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే పాలసీ ముసాయిదా సిద్ధం. ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు చర్యలు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరికల జాతర. అస్తంగూటికి వేణుగోపాలాచారి, రాజేశ్వరరావు రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్తయ్య. సీఎం రేవంత్ సుడిగాలి ప్రచారం. ప్రతి నియోజకవర్గానికి 3 సభలు. 19న మహబూబ్ నగర్, మానుకోటలో జనజాతర సభలు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం. నేడు రేపు కేరళలో. 20న బెంగళూరుకు రేవంత్. కళ్యాణ వైభోగమి. నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం. మిథిల స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతి కుమారి. వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి. రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం భద్రాచలం. నవమి వేడుకలు. మోదీ వర్సెస్ దీదీ. పండగను అడ్డుకుంటున్న బెంగాల్ ప్రభుత్వం. ప్రధాని మోదీ ఆరోపణ. రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించే యత్నాలు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత. ఓవైసీ సోదరులను హతమార్చే కుట్ర. మా ఇద్దరిని అరెస్టు చేసి చంపే యత్నాలు. తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశ తిలక్. లోక్సభ ఎన్నికలకు 12వ జాబితా విడుదల. 7 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. 3 కిలోవాట్లు దాటితే సబ్సిడీ బంద్. 2 కిలోవాట్లకే 60% సబ్సిడీ. కేంద్రం సోలార్ మార్గదర్శకాలు. 2 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు. న్యూఢిల్లీ. కాంగ్రెస్కు 10, బీజేపీకి 5. ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది 1 సీటే. తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్. సి ఓటర్స్ ఒపీనియన్ పోల్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికే. 5 సీట్లకే పరిమితం కానున్న వైసీపీ. న్యూఢిల్లీ. మీరు అమాయకులేం కాదు. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా? వారం రోజుల బహిరంగ క్షమాపణలు చెప్పండి. అలాగని ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టినట్లు కాదు. పతంజలి రామ్దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం మరోసారి ఆగ్రహం. విచారణ 23కు వాయిదా. మేడిగడ్డ 7వ బ్లాక్ ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఐటీ సంస్థ. ఈ ఏడాది బ్యారేజీకి వరద వచ్చేలోపు నిర్మాణం. అన్నారం, సుందిళ్లలో ఆఫ్రాన్ల కింద రంధ్రాలు. మూసివేయడానికి కూడా నిర్మాణ సంస్థల అంగీకారం. ఏడాది కూడా ఉండదు. లిల్లీపుట్ గాళ్ల ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో. మేం కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు. సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు. లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి? పోలీసుల అరాచకాలను రికార్డు చేస్తున్నా. మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీ సంగతి చూస్తాం. మేం గెలవకపోతే మీకే నష్టం. బీఆర్ఎస్కు నష్టం లేదు. సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్. సంగారెడ్డి. బీఆర్ఎస్ బి ఫారాలు 18న అభ్యర్థులకు 95 లక్షల చెక్కులు కూడా. అదే రోజు పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రలపై నిర్ణయం. అనన్య ప్రతిభ. సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి. స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే ఘనత. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎంపిక. టాఫర్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాస్తవ. 2వ స్థానంలో ఒడిశాకు చెందిన అనిమేష్. కేరళ వాసి సిద్ధార్థకు 4వ ర్యాంకు. ప్రస్తుతం ఐపీఎస్. ఇంట్లో చెప్పకుండానే సివిల్స్కు హాజరు. యూపీఎస్సీ ఫలితాల వెల్లడి. దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 1016 మంది. మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. విజేతలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్. సేవే లక్ష్యం. అది సివిల్స్ ద్వారానే సాధ్యం. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకున్నా. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివా. సొంత నోట్స్ ఆధారంగానే పరీక్షలకు. నా చిన్ననాటి కల నెరవేరింది. అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత. కరీంనగర్ వాసి సాయి కిరణ్కు 27వ ర్యాంక్. తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్. వికారాబాద్ వాసి తరుణ్కు 231వ ర్యాంకు. పేద కుటుంబం, తల్లిదండ్రులు రోజు కూలీలు. జనగామ వాసి కౌశిక్ 82వ ర్యాంక్. నల్గొండ కుర్రాడు ధీరజ్కు 173వ ర్యాంక్. సిఐ అవమానించడంతోనే ఉద్యోగానికి రాజీనామా. 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంక్. కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి విజయగాథ. తల్లిదండ్రులు సురేష్ రెడ్డి, మంజులతతో అనన్య రెడ్డి.
టాపర్ శ్రీవాస్తవ, రెండవ ర్యాంక్ అనిమేష్. 29 మంది మావోయిస్టుల మృతి, అబుజ్మాడ్లో భారీ ఎన్కౌంటర్. నక్సల్స్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం. మృతుల్లో డీవీసీఎం నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా. శంకర్రావుపై 10 లక్షల రివార్డు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా. మావోయిస్టులు వినోద్ బావ్డే, లలిత, మాధవి రాజు మృతదేహాల గుర్తింపు. వీరిపైన 10 లక్షల రివార్డులు. నక్సల్స్ కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలు. హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి ఆపరేషన్కు తెలుగు అధికారి నేతృత్వం. AK-47 SLR ఇన్సాస్ తుపాకుల సీజ్. ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు. సకాలంలో సమాచారం కూబింగ్. మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉంది వెల్లడించిన కాకేర్ సీనియర్ ఎస్పీ కళ్యాణ్. నెల వ్యవధిలో 54 మంది నక్సల్స్. గడిచిన 3.5 నెలల్లో 79 మంది మృతి. చర్ల రోగులకు తప్పుడు ప్రిస్క్రిప్షన్లు. టాప్ ఇన్స్టిట్యూట్లో 45% మంది డాక్టర్ల తీరు ఇది. వీరందరూ 4 నుంచి 18 ఏళ్ల సర్వీస్ ఉన్నవారే. ICMR న్యూఢిల్లీ. నవమి వేడుకలపై మోదీ వర్సెస్ మమత. పండగ నటుకున్న బెంగాల్ ప్రభుత్వం. ప్రధాని రాష్ట్రంలో ఉద్రిక్తలు సృష్టించే యత్నాలు. బెంగాల్ సీఎం కోల్కతా. నా పేరు కేజ్రీవాల్, నేను టెర్రరిస్టుని కాదు. జైలు నుంచి ఢిల్లీ సీఎం సందేశం. ఆప్ న్యూఢిల్లీ. న్యాయ ప్రక్రియలో మేం జోక్యం చేసుకోం. దర్యాప్తు సంస్థలను అడ్డుకోవాలన్న విజ్ఞప్తులపై ఈసీ. న్యూఢిల్లీ. 300 కంటే తక్కువ స్థానాల్లోనే కాంగ్రెస్ పోటీ. న్యూఢిల్లీ. వ్యాపారవేత్తల చేతిలో సాధనం. మోదీ, రాహుల్, కోజికోడ్. సుర్జేవాలా ప్రచారంపై ఈసీ నిషేధం. న్యూఢిల్లీ. శ్రీలంక శరణార్థులపై కేంద్రం నుంచి తొలి ఓటు. చెన్నై. ప్రతిదాడి లేకుండా ప్రతీకారం. ఇరాన్కు వ్యతిరేకంగా కూటమి. గాజాపై దాడులతో ఇజ్రాయెల్పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి. అందుకే శాంతి వ్యూహం. లారెన్స్ బిష్నోయ్ అంతు చూస్తాం. సల్మాన్ ఖాన్ను కలిసిన తర్వాత మహారాష్ట్ర సీఎం సింధే కీలక వ్యాఖ్యలు. ముంబై. బ్యాలెట్ పత్రాలంటే మళ్లీ పాత రోజులే. అప్పటి అక్రమాలను ఎలా మర్చిపోతాం. మానవ జోక్యం ఉంటే లోపాలే. వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. న్యూఢిల్లీ. బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 10 లక్షల మరణాలు. న్యూఢిల్లీ. రాకెట్ ఇంజన్లకు తేలికపాటి సీసీ నాజిల్స్. ఇంజిన్ టెక్నాలజీలో ఇస్రో కీలక పురోగతి. బెంగళూరు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ 22కు వాయిదా. ఈడీ, సిబిఐ కేసుల విచారణ ఒకే రోజు. న్యూఢిల్లీ. మేడిగడ్డ 7వ బ్లాక్ ఎగువ భాగాన కాఫర్ డ్యాం నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఐన్టీ సంస్థ. ఈ ఏడాది బ్యారేజీకి వరద వచ్చేలోపు నిర్మాణం. మిగతా బ్లాకులకు సాంకేతిక పరీక్షలు. నివేదిక. హైదరాబాద్. లోబోకాయిన్ మూట అరెస్ట్. పోలీసుల అదుపులో ఉన్న మూట సభ్యులు. రఘునాథపల్లి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై ఎఫ్ఐఆర్. బంజారాహిల్స్. హనుమాన్ మూలధారణలో విద్యార్థులు. పరీక్షకు అనుమతించని బడి యాజమాన్యం. దండేపల్లి. ఎన్నికల వేళ తగ్గిన ఎక్సైజ్ రాబడి. హైదరాబాద్. స్పోర్ట్స్. బలీరా బట్లర్ సూపర్ సెంచరీతో సత్తా చాటిన జోష్. కోల్కతాకు నిరాశ. నరైన్ శతకం వృధా. 224 పరుగులు లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్. బట్లర్కిది ఓవరాల్గా 7వ IPL సెంచరీ. ఈ సీజన్లో 2వది. కోల్కతా. వైభవంగా ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన. టార్చ్ రిలే ఆరంభం. 100 రోజుల కౌంట్ డౌన్. ఒలింపియా, గ్రీస్. రెండో స్థానానికి గుకేష్. టొరంటో. పాండ్యాపై కీలక నిర్ణయం. రోహిత్, ద్రవిడ్, అంగర్కర్ భేటీ. న్యూఢిల్లీ. IPLకు మ్యాక్స్వెల్ దూరం. బెంగళూరు. బిజినెస్ వడ్డీ రేట్లు తగ్గింపు ఇప్పట్లో లేనట్టే. మోర్గన్ స్టాన్లీ ఇండియా. న్యూఢిల్లీ. 2 ఏళ్లలో 1,000 కోట్ల టర్నోవర్. ది స్లీప్ కంపెనీ టార్గెట్. హైదరాబాద్. 22న మోదీతో మాస్క్ భేటీ. అనంతరం టెస్లా ఎంట్రీపై ప్రకటన. న్యూఢిల్లీ. పరిశీలనలో స్టార్ లింక్ దరఖాస్తులు. సరికొత్త కార్టూన్ ప్యాక్స్లో హెరిటేజ్ ఉత్పత్తులు. హైదరాబాద్. కీ పాయింట్ టెక్నాలజీ ప్రొడక్ట్కు పేటెంట్. హైదరాబాద్. బంగారం ధరలు. 24 క్యారెట్లు హైదరాబాద్ 74,130. 22 క్యారెట్లు 67,950. కేజీ వెండి 90,500. ముంబై 24 క్యారెట్లు 73,302. 22 క్యారెట్లు 67,145. కేజీ వెండి 83,213. 3 రోజుల్లో 8 లక్షల కోట్లు ఫట్. భారీగా తగ్గిన మార్కెట్ సంపద. సెన్సెక్స్ మరో 456 పాయింట్లు డౌన్. ముంబై. కిమ్స్ అనుబంధ సంస్థకు ఐటీ నోటీస్. 307 కోట్లు చెల్లించాలని డిమాండ్. హైదరాబాద్. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశాత్ తిలక్. న్యూఢిల్లీ. కేసీఆర్ నివాసం వద్ద క్షుద్ర పూజలు. బంజారాహిల్స్. పొన్నం తోయి ఉండే మాట్లాడుతున్నారా బీజేపీ. హైదరాబాద్. ముదిరాజులను BCAలో
చేర్చొద్దు. సీఎం తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి న్యూఢిల్లీ. కాంగ్రెస్ ఏమైనా వాయిదాల పార్టీనా? లక్ష్మణ్ హైదరాబాద్. రేవంత్ మాటలను మాదిగలు నమ్మే పరిస్థితి లేదు. రెడ్లకు 6 ఎంపీ టికెట్లు ఇప్పించుకున్న సీఎం మాదిగలకు ఒక్క స్థానము ఎందుకు ఇవ్వలేదు? ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నాగేష్ హైదరాబాద్. నా సస్పెన్షన్ చెల్లదు. గత ఆరోపణలు చట్ట విరుద్ధమన్న సుప్రీం. మళ్ళీ అలాంటి ఆరోపణలతోనే సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్పై క్యాట్లో ఏబీవీ వాదనలు హైదరాబాద్. పింఛన్దారుల ఫిట్మెంట్ 45% ప్రకటించాలి హైదరాబాద్. తోట త్రిమూర్తులకు జైలు. మరో 8 మందికి కూడా. దళితుల శిరోముండనం కేసు 27 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పు విశాఖపట్నం. వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ. భూమి పూజలో అన్యాయం చేశారని బాధితుడి నిరసన. మీరుదొడ్డి. ఎంపీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు. పదవులు అనుభవించిన వారే జారుకుంటున్నారు. అసలైన ఉద్యమకారులే మిగిలారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు. రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. కేటీఆర్ ఆదిలాబాద్ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. కాంగ్రెస్లో చేరికల జాతర. అస్తంగూటికి వేణుగోపాలాచారి. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కూడా హైదరాబాద్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య. అస్తంగూటికి టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతం. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. మంత్రి ఉత్తమ్ నడిగూడెం. ఆర్ఎస్ ప్రవీణ్పై మంద జగన్నాథం పోటీ. నేడో రేపో బీఎస్పీలో చేరనున్న మాజీ ఎంపీ నాగర్ కర్నూల్. సీఎం రేవంత్ రెడ్డి ఓ గజిని. ఏలేటి హైదరాబాద్. మాలలంతా కాంగ్రెస్కే ఓటేయాలి. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య పంజాగుట్ట. కేసీఆర్ కుటుంబం జైలుకు ఖాయం. రాజ్ గోపాల్ యాదాద్రి. సిపేట్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులు. కుషాయిగూడ. శిశు విక్రయాన్ని అడ్డుకున్న తల్లి. బిడ్డను పోషించడం తన కుమార్తెకు కష్టమవుతుందని ఆందోళన చెందిన తండ్రి. కుమార్తెకు చెప్పకుండా విక్రయించేందుకు ఒప్పందం. కన్న తల్లి ప్రతిఘటించడంతో ఆగిన విక్రయం. సూర్యాపేట క్రైమ్. ఫుడ్ పార్కులో ప్రాసెసింగ్ యూనిట్లు. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రణాళికలు. ఆయిల్ ఫామ్ మొక్కలు సిద్ధంగా ఉంచాలి. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. హైదరాబాద్. విద్యుత్ సౌదా జప్తు. ఎలక్ట్రికల్ సంస్థకు చెల్లింపుల వివాదంలో కోర్టు తీర్పు. 2.56 కోట్లు చెల్లించాల్సింది ప్రత్యేక న్యాయస్థానం. విద్యుత్ సౌదాలో నోటీసులు అంటించిన కోర్టు ఉద్యోగి. హైదరాబాద్. విద్యుత్ సౌద కార్యాలయానికి నోటీసులు అంటిస్తున్న కోర్టు ఉద్యోగి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు. 90 కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం మాయం. అధికారుల విచారణలో గుర్తింపు. సూర్యాపేట జిల్లా కొమరబండలో 6 గంటల పాటు తనిఖీలు. కోదాడ రూరల్. సీఎం రేవంత్ సుడిగాలి ప్రచారం. నియోజకవర్గానికి 3 చొప్పున సభలు. హైదరాబాద్. 3 కిలోవాట్లు దాటితే సబ్సిడీ బంద్. 2 కిలోవాట్లకే 60% సబ్సిడీ. కేంద్రం సోలార్ మార్గదర్శకాలు. హైదరాబాద్. 142 చెరువులకు 380 కోట్లతో పునర్జీవం. హైదరాబాద్. బాబ్లీ కేసులో హైకోర్టుకు హాజరైన ప్రజా ప్రతినిధులు. బోధన్ రూరల్. 2 ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్. ఖమ్మం. నితింలో ప్రవేశాలకు దరఖాస్తులు. హైదరాబాద్. ప్రత్యేక విద్య టీచర్ల అర్హతల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ. హైదరాబాద్. కాంగ్రెస్కు 10, బీజేపీకి 5. కడు పేదరికం నుంచి కలెక్టర్ స్థాయికి. వెన్నులో ఇన్ఫెక్షన్తో కాలు చచ్చుబడిన ఏపీలో విశాఖపట్నానికి చెందిన అనిత. వేములపాటి సివిల్స్ 4 ప్రయత్నంలో 887 ర్యాంకు సాధించారు. సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత. 27వ ర్యాంకుతో కరీంనగర్ బిడ్డ సాయి కిరణ్ సత్తా. తల్లి బీడి కార్మికురాలు. కోచింగ్ లేకుండానే కొలువు. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన వికారాబాద్ వాసి తరుణ్. కటిక పేద కుటుంబం. తల్లిదండ్రులు రోజు కూలీలు. చేనేత బిడ్డ చాటాడు సత్తా. సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా. 4వ ప్రయత్నంలో 780వ ర్యాంక్. కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి గాదా చిక్కడపల్లి. యూపీఎస్సీలో నారాయణ సత్తా. హైదరాబాద్. సివిల్స్ ర్యాంకర్లకు సీఎం రేవంత్ అభినందన. హైదరాబాద్. జాబ్ కార్నర్. ఆర్పీఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 4660. కానిస్టేబుల్ 4208. సబ్ ఇన్స్పెక్టర్లు 452. అర్హత కానిస్టేబుల్ పోస్టుకు 10వ తరగతి. ఎస్ఐ ఉద్యోగానికి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి 2024 జూలై 1 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య, ఎస్ఐ పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రారంభ వేతనం నెలకు 35,400, కానిస్టేబుల్ పోస్టులకు 21,700. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ సైనికోద్యోగులకు, మహిళలకు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250, ఇతరులకు 500. ఆన్లైన్ ఫీజు చెల్లింపు. దరఖాస్తుకు చివరి తేదీ మే 14. నోట్: రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను ఎంప్లాయ్మెంట్ న్యూస్ మ్యాగజైన్ చూడవచ్చు. బెల్లో టీచింగ్ పోస్టులు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. టీచింగ్ పోస్టులు ఎన్టీటీ, పీఆర్టీ, జీపీటీ, టీజీటీ, పీజీటీ, యూజీసీ, పీయూసీ, ఎఫ్జీసీ, ఆఫీస్ అసిస్టెంట్ ఇతరాలు. సబ్జెక్ట్: ఇంగ్లీష్, కన్నడ, హిందీ, సంస్కృత్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, ఫిజికల్ మొదలైనవి. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, పీహెచ్డీ మొదలైన. దరఖాస్తుల విధానం ఆఫ్లైన్లో. చిరునామా: సెంట్రల్ బీఈ బెల్ హై స్కూల్ బిల్డింగ్, జాలహల్లి, పీఓ, బెంగళూరు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 23. వెబ్సైట్: bellindia.in/job notifications/. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.